దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామంలో మరొకసారి మీ అందరికీ కూడా ప్రభు పేట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి దేవాది దేవుడు మరొక మంచి అవకాశం ఇచ్చి ఇది నాన్ని రీతిగా సజీవులు ఉన్న దేశంలో మన సజీవులు గురించినటువంటి దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. అందరూ బాగున్నారండి? మీరు చేస్తున్నటువంటి ప్రార్థనలు బట్టి దేవుని మహాకృపను బట్టి మేము క్షేమంగా ఉన్నాం. అలాగే మీరు మీ కుటుంబాలు క్షేమంగా ఉండాలని అనుదినము మీ అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆస్వాదించునుగాక. మీ ప్రతి అవసరమును కూడా ఆయనే తీర్చునుగాక. ఆమేన్. ఆయన సియోనులో నుండి మిమ్మల్ని దీవించి ఆస్వాదించి ఆయన కృప మనందరి మీద ఉంచునుగాక. దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి ద్వితీయోపదేశ కాండం, దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. 30వ అధ్యాయం 19వ వచనం. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను మీ ఎదుట ఉంచి భూమాకాశములను మీ మీద సాక్షిగా పిలుచుచున్నాను. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించినట్లు యెహోవాయే మీ ప్రాణమునకు దీర్ఘాయువును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను అత్తుకున్నట్లును జీవమును కోరుకొనండి. ఇక్కడ రాయబడినటువంటి వాక్యాన్ని మనం చూస్తే దేవుడు మనకు తెలియచేస్తూ ఆయన ఏమంటున్నాడంటే, నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును మీ ఎదుట ఉంచేశాను. భూమి ఆకాశములను సాక్షులుగా పెట్టి మీరు ఆశీర్వాదం కావాలో శాపం కావాలో, జీవము కావాలో మరణం కావాలో మీరే తెలుసుకోనండి. అవన్నీ మీ ముందున్నాయి. మీకు ఏది కావాలో మీరు కోరుకోనండి. ఏదైతే మీకు క్షేమమో దాన్ని కోరుకోనండి అని వాటన్నిటినీ మనం ముందుంచి భూమిని ఆకాశమును సాక్షులుగా పెట్టాడంట ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం కోరుకుంటారో మీరు కోరుకోనండి. అవన్నీ మీ ముందున్నాయి. మనకు సాధారణంగా తెలుసు, భూమి మీద ఉంటుండగా ఇది చేస్తే పాపం, ఇది చేస్తే అన్యాయం, ఇది చేస్తే అక్రమం, ఇది చేస్తే మాత్రము కూడా మంచిది కాదు అని మనకు తెలుసు. అయినా అదే చేస్తాం. ఇక్కడికి వెళ్తే పాపం అని తెలుసు, కానీ అయినా అక్కడికి వెళ్తాం. ఇది చూస్తే మనకు పాపం అని తెలుసు, అయినా అదే చూస్తాం. ఇలా చేస్తే మంచిది కాదని తెలుసు, అయినా అదే చేయడానికి ఇష్టపడుతూ ఉంటాం. మనం సాధారణంగా మనం చూడొచ్చు, సిగరెట్ పెట్టి మీద ఒక పేరు రాయబడి ఉంటుంది. ఇది నీ ఆరోగ్యానికి హానికరం అని రాయబడి ఉంటుంది. అయినా దాన్ని మానేస్తున్నారండి. ఆరోగ్యానికి హానికరమే. అది తాగిన వారు కొంతమంది హ్యాండిల్ ఇస్తూ ఉంటే ఎలా ఉంటుందంటే భయంకరంగా ఉంటుంది. ఆ ఊపిరితిత్తులు చెడిపోవడం కానీ, ఆ యొక్క పొగ వెళ్ళి ఆ ఊపిరితిత్తులు ఎలాగా ఎంత దారుణంగా ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసు. అయినప్పటికీ కూడా ఆరోగ్యానికి హానికరం అని తెలుసు, అయినా మానలేకపోతూ ఉన్నారు. మందు తాగటం దానివల్ల నష్టం అని తెలుసు, దానివల్ల బాధ అని తెలుసు, అయినా ఆ కాంచేపు సంతోషం కొరకు, ఆ కాంచేపు ఎంజాయ్ కొరకు, ఆ కాంచేపు దాన్ని అలవాటును మానుకోలేక కొంతమంది కుటుంబాలను విడిచిపెట్టేసిన వారు ఉన్నారు. కొంతమంది భార్య బిడ్డలను కూడా విడిచిపెట్టేసిన వారు ఉన్నారు. కొంతమంది తాగి ఆరోగ్యాన్ని పాడు చేసుకున్న వారు ఉన్నారు. కొంతమంది ఏమో వారికి ఉన్నదంతా ఆరిపేసుకున్న వారు కూడా ఉన్నారు. వారి జీవితాలను వారే పాడు చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కొంతమంది పాపం పాము లాంటిది, అది కాటు వేస్తుందని తెలుసు. పాపం వల్ల వచ్చే జీవితం మరణం అని తెలుసు. లోకానుసరమైనటువంటి పాపాల్లో పడిపోయి ఆ పాపం వల్ల ఎంత నష్టం కలుగుతుందో తెలుసు. ఆ పాపం వల్ల ఎన్ని బాధలు వస్తూ ఉన్నాయో తెలుసు. ఆ పాపం వల్ల ఎన్ని కుటుంబాలు పతనాలు అయిపోతున్నాయో తెలుసు. ఆ పాపం చేయడాన్ని బట్టి వారి జీవితాలు ఏమైపోతున్నాయో కూడా తెలుసు. అయినప్పుడు ఆ పాపాన్ని విడిచిపెట్టలేక వ్యభిచారం అనే పాపం, దొంగతనం అనే పాపం, అనేకమైనటువంటి పాపాలు
వ్యభిచారం అనే పాపాన్ని గురించి చూస్తే కన్న బిడ్డలు కూడా చంపేస్తున్నటువంటి రోజుల్లో ఉన్నారండి. ఆ పాపం చేయటం కొరకు బిడ్డను చంపేస్తూ ఉన్నారు. ఆ పాపం చేయటం కొరకు భర్తను చంపేస్తూ ఉన్నారు. ఆ పాపం చేయడం కొరకు భార్యను చంపేస్తూ ఉన్నారు. ఆ పాపానికి అడ్డంగా ఎవరుంటే వారిని చంపేస్తూ ఉన్నారు. వారు చంపేస్తూ ఉంటే వెనకున్న వ్యవస్థ ఊరుకుంటుందండి. పోలీసు వారు 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 ఉన్నటువంటి స్థితిలో నుండి పోలీసు వారు స్టైల్లో ఆ పాపం ఎలా జరిగింది, ఆ అన్యాయం ఎలా జరిగింది, ఆ యొక్క మర్డర్ ఎలా జరిగిందని ఆలోచన కలిగి అన్నీ లాక్కొస్తూ ఉంటే చివరికి ఆ యొక్క చంపినటువంటి వ్యక్తులు వారి జీవితాలు ఏమైపోతూ ఉన్నాయి చూశారు కదా. ఎన్నో చూస్తూ ఉన్నామండి, ఎన్నో చూస్తూ ఉన్నాం. పాతకాలంలో అయితే మనకి చాలామందికి ఈ విషయాలు తెలిసేవి కాదు. కానీ ఇప్పుడైతే అందరికీ చేతిలోకి నెట్ వచ్చింది కనుక, అందరి చేతుల్లో మొబైల్ ఉన్నాయి కనుక అందరూ చూస్తున్నటువంటి విషయాలే. ఆ పాపం వల్ల ఏమైపోతూ ఉన్నారంటే అటు తిరిగి వాళ్ళు మరణమైపోతూ ఉన్నారు. చంపిన వారు ఏమైనా సుఖంగా ఉన్నారంటే వాళ్ళు కూడా వచ్చి బంధకాలలో వారి జీవిత ఖైదీలుగా లేకపోతే ఉరిశిక్ష పడ్డ ఖైదీలుగా మనకు కనిపిస్తూ ఉన్నారండి. ఎంత దారుణం, ఎంత పాపం. అదే ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. అయ్యా మరణం ఉంది, జీవం ఉంది. అయ్యా ఆశీర్వాదం ఉంది, శాపం ఉంది. నేను నీ ఎదుటి ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈ భూమి మీద మీకు దొరుకుతుంది, అయితే దానికి తగ్గ మూల్యము తప్పకుండా చెల్లించవలసి ఉన్నది కనుక మీరు వీటికి జాగ్రత్తగా ఉండండి. మీరు జీవాన్ని మాత్రమే కోరుకోనండి. కింద రాయబడి ఉంటుంది, చూడు కింద చక్కని మాట ఏం రాయబడి ఉంటుందంటే, మీ యెహోవాయే మీ ప్రాణమునకు దీర్ఘాయుషునకు మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానము బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను అత్తుకున్నట్లుగా మీరు జీవమును కోరుకోనండి అయ్యా. మరణాన్ని ఎంత మాత్రం కోరుకోవద్దు, శాపాన్ని కోరుకోవద్దు. మరణాన్ని కోరుకున్నా, శాపాన్ని కోరుకున్నా మీరు తట్టుకోలేరయ్యా. మీరు ఏం కోరుకుంటారో తెలుసా? మీ ప్రాణములకు యెహోవాయే మూలమని తెలుసుకుని, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపమని తెలుసుకుని, మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్తను మనం తెలుసుకుని, ఆయనను వెంబడించి ఆయన వాక్యాన్ని విని మేలుని మాత్రమే కోరుకోనండి అయ్యా, జీవాన్ని మాత్రమే కోరుకోనండి అయ్యా, ఆశీర్వాదాన్ని కోరుకోనండి అయ్యా. మరణాన్ని కోరుకుంటే మీరు తట్టుకోలేరు, నరకాన్ని మీరు తట్టుకోలేరు, మీరు శాపాన్ని మీరు తట్టుకోలేరు. కాబట్టి మీరు ఏం కోరుకోవాలో తెలుసు. కింద అంటున్నాడు, ఆయన అన్నీ చెప్తా ఉన్నాడు. ఏమనంటే, మీరు ఈ పని చేస్తే ఇది మరణం, జీవం, శాపం, ఆశీర్వాదం, ఇవన్నీ మీ ముందున్నాయి. మీ ఇష్టం, మీకు ఏది కావాలో అది కోరుకోనండి. కానీ చివరిలో ఏమంటున్నాడంటే, ఒకవేళ మీరు మరణాన్ని కోరుకున్నారా, ఆ మరణం భయంకరంగా ఉంటుంది. మీరు శాపాన్ని కోరుకున్నారా, ఆ శాపం భయంకరంగా ఉంటుంది. వీటిని తట్టుకోలేరు బిడ్డలారా. మీరు ఈ విషయం మీకు తెలియచేస్తూ ఉన్నాడు ఆయన. వీటిని మీరు ఏమాత్రం తట్టుకోలేరు కనుక మీరు ఏం కోరుకోవాలంటే జీవాన్ని కోరుకోనండి, జీవాన్ని కోరుకోనండి, ఆశీర్వాదాలు కోరుకోనండి. అందుకని ఆయన ఏమంటున్నాడంటే, నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యాన్ని విని ఆయనను అత్తుకున్నట్లుగా జీవాన్ని కోరుకుంటే, ఆయన వాక్యాన్ని విని జీవాన్ని కోరుకునే వారిగా ఉండాలని లేఖన భాగం తెలియజేస్తూ ఉన్నది. జీవాన్ని కోరుకుందాం. ఈ లోకానుసారమైన ఇవన్నీ కూడా వ్యర్థమే. ఏదో ఒకరోజు మనం అందరం విడిచిపెట్టవలసిన వారమై ఉంటున్నాం. ఈ లోకంలో ఉన్న వాటిని విడిచిపెట్టవలసిన వారమై ఉంటున్నాం. అయితే మనల్ని మనం సరి చేసుకుని జీవాన్ని కోరుకునే వారిగా మనం ఉందాం. జీవాన్ని కోరుకుని దేవుని రాజ్యంలో పరలోక రాజ్యంలో వారసులుగా మనం ఉండాలన్నదే దేవుని ప్రణాళిక కనుక, మరణమైపోతే నరకంలోకి వెళ్ళిపోతాం. శాపం మనల్ని నరకానికి నడిపిస్తూ ఉన్నది కనుక, ఆ శాపాన్ని కనుక మనం కోరుకుంటే నరకానికి నడిపిస్తూ ఉన్నది. ఆ నరకంలో ఆ యొక్క అగ్ని ఎలాంటిదో మనం చూస్తూ ఉన్నాం, అనేక పర్యాయంలో వింటూ ఉన్నాం. భయంకరమైనటువంటి ఘోరమైనటువంటి అగ్ని ఆరదు, పురుగు సావదు. దాంట్లో మనం చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితి మనకు రాకూడదని ఏమంటున్నాడంటే,
అయ్యా మీరు జీవాన్ని కోరుకోనండి. మీరు వినండి, ఏది సత్యమో ఏది అసత్యమో, ఏది మంచో ఏది చెడ్డో, ఏది క్షేమమో ఏది నష్టమో, ఏది లాభమో ఏది నష్టమో, ఎక్కడ ఉంటే మనకు మంచి జరుగుతుందో, ఎక్కడికి వెళ్తే మనకి న్యాయం జరుగుతుందో, ఎక్కడైతే చివరి వరకు మనకి నడిపించే నాయకత్వం ఏదో, మంచి ఏదో చెడ్డు ఏదో మీరు తెలుసుకుని గుడ్డిగా నమ్మొద్దు. మీరు తెలుసుకోనండి. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకున్న ఎడల, ఆయన ఉత్తమమైనటువంటి కార్యాలను రుచి చూసి తెలుసుకునే ఎడల, ఆయన ఎంత గొప్ప దేవుడు, ఆయన ఎంత ప్రేమామూర్తం, ఆయన ఎంత నిజమైనటువంటి దేవుడు, ఆయన ఎంత సత్యమైనటువంటి దేవుడు. ఆయనలో ఏ పాపము లేదండి. ఆయన ఏ పాపము చేయనటువంటి మంచి దేవుడు. నాలో పాపం ఉందని మీలో ఎవరైనా నిరూపింపగలరా అన్నటువంటి మంచి దేవుడు ఆయన. ఆయన పుట్టుకలో పాపం లేదు, ఆయన చేసిన కార్యాలు పాపం లేదు, ఆయన చేసినటువంటి ఏ పాపమును లేదు. అయినప్పటికీ మనం చేసినటువంటి పాపం, మనం చేసినటువంటి శాపం, మనం చేసినటువంటి అన్యాయాలను బట్టి ఆయన నీ కొరకు నా కొరకు సిలువ వేయబడి తన చివరి రక్తపు బొట్టు వరకు మనందరి కొరకు కార్చినటువంటి ప్రేమ క్రీస్తు ప్రభువు వారిది. ఆయన ఏమంటున్నాడంటే, అయ్యా మీరు మేలును మాత్రమే కోరుకోనండి, అయ్యా మీరు జీవమును మాత్రమే కోరుకోనండి, అయ్యా మీరు ఆశీర్వాదాలు మాత్రమే కోరుకోనండి. మరణం మీరు కోరుకుంటే తట్టుకోలేరు, శాపం మీరు కోరుకుంటే తట్టుకోలేరు. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే, ఆయన వాక్యమును విని ఆయన అత్తుకున్నట్లును జీవము మాత్రమే కోరుకోనండి. అలాంటి జీవం మనందరికీ దేవుడు దయచేయునుగాక. అలాంటి కృప, అలాంటి దీవులు, అలాంటి ఆశీర్వాదాలు దేవుడు మనకి, మన కుటుంబాలకి దయచేయునుగాక. జీవాన్ని కోరుకుందాం, జీవించేవారిగా ఉందాం, దేవుని కొరకు జీవించుదాం. మరణం కానీ శాపం కానీ మనకి ఎంత మాత్రం వద్దనుకున్నప్పుడు ఏది సత్యం, ఏది అసత్యం, ఏది నిజం, ఏది అబద్ధం మనం గ్రహించి గమనించి మనం ముందుకు వెళ్దాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలు దీవించి ఆస్వాదించి మహిమ పొందునుగాక. ప్రార్థన. మహాగణుడును, మహోన్నతుడును, కృప కలిగిన, ప్రేమ కలిగిన, దయగల తండ్రి మీకు ఉన్నారు. బిడ్డలు మరొకసారి మీరు దీవించండి, ఆస్వాదించండి. విన్న వాక్యమును బట్టి మీకు వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆయా స్థలాల్లో ఉండి ఉంచుంటుండగా ప్రభా, ఇదిగో మేమేమి కోరుకుంటున్నాము? మేలుని కోరుకుంటున్నాము, కీడుని కోరుకుంటున్నాం, మరణాన్ని కోరుకుంటున్నాము, జీవాన్ని కోరుకుంటున్నాం ప్రభా, ఆశీర్వాదాలు కోరుకుంటున్నాం, శాపాలు కోరుకుంటున్నాం ప్రభా. ఒకవేళ తెలియక మరణాన్ని కోరుకున్నామేమో, తెలియక కీడుని కోరుకున్నామేమో ప్రభా, తెలియక శాపాన్ని కోరుకున్నామేమో ప్రభా. వాటికి ఎంత మాత్రమో ఉన్నాయని మేము వాటి వైపు చూడకుండా నేను జీవమును కోరుకునేవారిగా, మేలును కోరుకునేవారిగా, ఆశీర్వాదాలు కోరుకునేవారిగా ఉంటాం ప్రభా. అలాంటి కృప మీరు మా అందరికీ మీరు దయచేసి ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆస్వాదించండి. మెండైనటువంటి ఆశీర్వాదాలతో ప్రతి వారిని దీవించి వారి ప్రతి అవసరం మీరు మీ నామలు తెచ్చండి. ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నారు, ఎవరు ఏ స్థితిగతుల్లో ఉన్నారో హృదయ వాంఛలు తీర్చగలిగినటువంటి మంచి దేవుడు తండ్రి. మా అందరి హృదయాలను ఎరిగినటువంటి మంచి దేవుడు కనుక వారికి ఉన్న ప్రతి అవసరం దీవించి సంపూర్ణ కుటుంబాల మీద దయగలిగిన హస్తం ఉంచి మీరే తోడుగా నీడగా అండగా ఉండి నడిపించి మీరు మహిమ పొందమని అడిగి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మై గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్.